హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా వీడియోలో క్యాబేజీ ఫ్రై చూపిస్తానండి. చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన ఆయిల్లో పోపు వేసుకోండి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. నేను దానిలోకి ముందుగానే క్యాబేజీ పొటాటో కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ కర్రీలోకి పచ్చిమిర్చి పేస్ట్ బాగుంటుందండి. దానికోసం 4 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు. మొత్తం గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నాకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. నేను పొటాటో యాడ్ చేసుకున్నాను. పొటాటో కూడా ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. అవి పొటాటో 5 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత నేను క్యాబేజీ యాడ్ చేసుకుంటాను. ఈ క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే క్యాబేజీలో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. విటమిన్ వి, విటమిన్ సి, విటమిన్ బి అనేవి ఉంటాయి. ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుందండి. క్యాబేజీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా చేస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పొటాటో ఫ్రై అయిపోయిన తర్వాత క్యాబేజీ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ వేయొద్దు. సాల్ట్ వేయకుండా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. సాల్ట్ వేస్తే వాటర్ వచ్చేస్తుంది. క్యాబేజీ ఫ్రై అయిన తర్వాత నేను బఠానీ యాడ్ చేశానండి. బఠానీ కూడా ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇవన్నీ 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్, పసుపు, కారం యాడ్ చేశానండి. నేను గరం మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ కర్రీకి ఆ పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అదే మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇంకా గరం మసాలాలు అవసరం ఉండదు. సో అవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరట్లేదండి. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే ఉన్నారు. వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళు పడుకున్న తర్వాతే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏమనుకోవద్దు. మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ కుక్ అయిపోయిన తర్వాత నేను టమాటో యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మరీ డ్రై ఫ్రై అయితే బాగోదు. అందుకే కొంచెం గ్రేవీగా ఉండడం కోసం నేను టమాటో యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోండి. ఇది వేసిన తర్వాత ఓవర్ కుక్ చేయొద్దు. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి అంతే. ఆ స్మెల్ అనేది ఆ కర్రీకి పడితే సరిపోతుంది. మంచి టేస్ట్ని ఇస్తుందండి ఈ పేస్ట్. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.